సంగారెడ్డిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. అమీన్పూర్లో అతిపెద్ద ఆక్రమణల్ని కూల్చివేసింది. అయితే ఇప్పుడు ఈ కూల్చివేతలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎవరైనా హైడ్రాకి వ్యవస్థల ముందు ఒకటే అనా, లేకపోతే ఇంకా కొన్ని కారణాలతో, అంతర్గత కారణాలతో కూడా కొన్నిసార్లు హైడ్రా ఇలా చేస్తుందా అని కొంతమంది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక్కసారి ఇన్సిడెంట్ మీరు చూడండి. అమీన్పూర్లో అక్కడ ఉన్నటువంటి మీరు స్క్రీన్లో చూస్తున్న అతిపెద్ద కట్టడాలని కూల్చివేసింది. గెస్ట్ హౌస్తో పాటు మరికొన్ని పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం చేసింది హైడ్రా. అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో ఈ కూల్చివేతలు చేపట్టింది. అయితే సుప్రీంకోర్టు లాయర్ ముఖీం, అతని సోదరుడు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖీం గెస్ట్ హౌస్తో పాటుగా అతని సోదరుడి మల్టీ స్టేజ్ బిల్డింగ్ని కూడా మొత్తం నేలమట్టం చేసేసింది. బఫర్ జోన్లో ఉన్నట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిపినట్లుగా ముఖీంపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా 2 ఎకరాల విస్తీర్ణంలో గెస్ట్ హౌస్ ఉన్నట్లుగా దాన్ని ఇప్పుడు కూల్చివేసినట్లుగా తెలుస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా గతంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ హైడ్రాతో గొడవ పడ్డారు ముఖీం. ఆయన సోదరుడి కట్టడాలని ఇప్పుడు కూల్చివేశారు. అయితే ఇలా కూల్చివేయడం తప్పు అని గతంలో రంగనాథ్తో ఆయన గొడవ పడ్డటువంటి వీడియో ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతుంది, సంచలనంగా మారుతోంది. ఎవరైతే అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అన్న తమ్ముడు ఇద్దరూ కూడా ఓవైపు లెఫ్ట్ సైడ్లో గతంలో రంగనాథ్తో గొడవ పడుతున్నారు ఆయన పెద్దన్న, రైట్ సైడ్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ కూల్చివేతల సందర్భంగా ఆయన తమ్ముడు హైడ్రా అధికారులతో గొడవ పడ్డాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి, చట్టం ముందు అందరూ సమానులే, హైడ్రాకి ఎవరైనా ఒకటే. గతంలో నాగార్జునకి సంబంధించినటువంటి కట్టడాలు కొన్ని కూల్చివేశారు, అలాగే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కట్టడాలు కూడా కొన్ని కూల్చివేశారు. ఇలాంటి వార్తలు మనం ఎన్నో ఉన్నాం, ఇంక్లూడింగ్ సామాన్యులకు సంబంధించిన కట్టడాలు కూడా కూల్చివేశారు. అంటే హైకోర్టు లాయర్స్ అయినా సరే, హీరోలైనా సరే, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలైనా సరే మా ముందు ఒకటే అని రంగనాథ్ చెప్పదలుచుకున్నారా? అందరికీ సమన్యాయం, సామాన్యులతో సమానమే మాకు వీళ్ళంతా అని చెప్పదలుచుకున్నారా? మరికొంతమంది ఏమో అప్పుడు ఆయన గొడవ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ కూల్చివేతల అని కొంతమంది అంటున్నారు, కొంతమంది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే బఫర్ జోన్లో ఉన్నాయి కాబట్టి మేము కూల్చేసామని చెప్పేసి రంగనాథ్ చెప్తున్నారు, హైడ్రా అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఒక్కసారి వాళ్ళు ఏం ఆర్గ్యూ చేశారు గతంలో, ఆ వీడియో చూస్తే మనకి ఇంకా బెటర్గా అర్థం అవుతుంది. జస్ట్ టేక్ లుక్. గతంలో రంగనాథ్తో ముఖీం గొడవ పడ్డాన్ని మీరు చూస్తున్నారు, ఆయన సుప్రీంకోర్టులో లాయర్గా తెలుస్తోంది. జస్ట్ టేక్ లుక్ వన్స్. జడ్జిమెంట్ వైలేట్ చేసిండు రంగనాథ్ సాబ్. రావాలి ఇవాళ అది కూల కొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. యూ నీడ్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్. విలేజ్ మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ సో మీరు గతంలో ముఖీం రంగనాథ్తో గొడవ పడ్డాన్ని మీరు చూస్తున్నారు, ఇలా అసలు కూల్చడం తప్పు అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా హైడ్రా యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ మల్టీ స్టేర్ బిల్డింగ్ని కూల్చుతున్న సందర్భంలో ముఖీం బ్రదర్ అక్కడ అధికారులతో గొడవ పడ్డాన్ని మనం చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ప్రజెంట్ ఈ రోజుల్లో ఇప్పుడు ఆ కూల్చుతున్న సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామం అది. ఒక్కసారి మీరు చూడండి అధికారులతో ఎలా ఆర్గ్యూ చేస్తున్నారు. అంత కళ్ళు మనిషి నిలబడితే కళ్ళు అరగంట టైం ఉన్నప్పుడు ఎందుకు వచ్చారా? పొద్దున 6ంటికి వచ్చి కాల్ చేయమంటే నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. అది 100 మంది పోలీసులు వచ్చి ఏం కాదు, మనిషి చంపేస్తారు, చంపేటి పోని. మనిషి నిలబడితే మనిషిని కొడతావు నువ్వు. నువ్వు
మనుషులు ఎందుకు కొట్టావు? అక్కడ పిల్లోడు చూడన్నా, మనిషి చూడు, మనిషి చూడు, మీ వీడియో కన్నా. సో మనం చూస్తున్నాం ఆయన కొన్ని బ్యాడ్ వర్డ్స్ని కూడా యూజ్ చేస్తూ అధికారులతో ఎలా గొడవ పడుతున్నారో మీరు చూస్తున్నాం. మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వచ్చేసి ఎలా కూలుస్తారు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ రెండు రకాలుగా ఖచ్చితంగా మనం చూడాలి. సామాన్యులదైనా సరే, పెద్దవాళ్ళదైనా సరే, బడా బాబులైనా సరే, కోట్లకు కోట్లు. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఆ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని కోట్లు అయి ఉండొచ్చో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇది పెద్దదైతే సామాన్య ప్రజలకి, దిగువ మధ్యతరగతి ప్రజలకి వాళ్ళు వేసుకునే చిన్న పూరి గుడిసెలు కూడా వాళ్ళకి అంతే విలువ. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీ ఇష్టం వచ్చినట్లు మీరు వచ్చి ఎలా కూల్చేస్తారు, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా, స్టే ఆర్డర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే ఇప్పుడు గతంలో జరిగిన ఈ ఆర్గ్యుమెంట్ వీడియో బయటికి రావడం మరింత సంచలనంగా మారింది. ఆర్గ్యూ చేశారు, అందుకే వాళ్ళని కూడా టార్గెట్ చేశారని కొంతమంది, చేసుంటారా అని కొంతమంది కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతుంటే, బఫర్ జోన్లో ఉంటే పరిమితులు లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఇలా బిల్డింగ్స్ కట్టుకుంటే ఎవరైనా ఒకటే మేము కూల్చి పడేస్తామని చెప్పి మరోవైపు అధికారులు ప్రూవ్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. సో మీ అభిప్రాయాలను కూడా ఈ విషయంలో షేర్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు లాయర్లైనా, సినిమా హీరోలైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే రంగనాథ్కి హైడ్రాకి ఒకటేనా? లేదు అంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయా ఎవరైనా నాయకులు? అందుకే చాలామంది నాయకులు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారా? వాట్ యూ థింక్? చాలామంది నాయకులకి అఫ్కోర్స్ కొన్ని ఆరోపణలు కూడా లేకపోలేదు. ఓల్డ్ సిటీలో కొన్ని కట్టడాలను మాత్రం కోల్చలేకపోయారు. కొంతమంది ప్రముఖులకు సంబంధించిన, ముఖ్యంగా ఓవైసీలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు, కాలేజీలు, అక్కడ వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ మాత్రం కోల్చలేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు లేకపోలేదు. అలాగే గతంలో కోర్టు స్టే ఇచ్చినటువంటి కొన్ని కట్టడాలని కూల్చలేదు అని చెప్పి మనం విన్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ మీద స్టే ఉన్నా సరే కూల్చేశారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి అనేది మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరొకసారి రంగనాథ్ అట్ ది సేమ్ టైం హైడ్రా మరొకసారి సంచలనంగా మారారు. ఎవరి కట్టడాలనైనా మేము కూల్చివేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఈ మధ్య హైడ్రా గతంతో పోలిస్తే అంత దూకుడుగా లేదు, కొంచెం స్లో అయింది వచ్చినటువంటి కాంట్రవర్సీస్ దృష్ట్యా అని చెప్పేసి అన్నారు. కానీ ఇట్ సీమ్స్ దే ఆర్ వెరీ మచ్ యాక్టివ్. కాకపోతే కొంచెం ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నట్లుగా కనపడుతోంది. ఇక్కడ ఎవరిని లెక్క చేయడం లేదు. కోర్టులు లేదంటే పోలీసులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల లాబీయింగ్లు ఇవేవి పనిచేయడం లేదు అని చెప్పడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది చూస్తుంటే? డూ యూ థింక్ దిస్ ఈజ్ రైట్? అంటే ఇక్కడ వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో మనం చూడొచ్చు. కొన్ని కోట్ల రూపాయలు అప్పులు తెచ్చో లేకపోతే లోన్స్ తీసుకొనో ఇంకొక రకంగానో ఈ కట్టడాలను కడతారు. సో వాటిని ఇలా నిమిషాల్లో కూల్చివేస్తే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అది సామాన్యులైనా సరే, బాగా డబ్బున్న వాళ్ళ ఎవరికైనా సరే ఇదే పరిస్థితి ఉంటుంది. సో వాట్ యూ థింక్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా మాతో కామెంట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఒక్కసారి ఆ విజువల్ మీకు చూపిస్తాను. కూల్చుతున్న దగ్గర పరిస్థితి ఏంటి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. హైడ్రా కూల్చివేతలను మీరు సమర్థిస్తున్నారా అంటే 82% అవుననే చెప్తున్నారు. 82% మంది 100లో మేము సమర్థిస్తున్నామని చెప్తున్నారు. కేవలం 18% మంది మాత్రమే కాదని చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు లేదంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ని కూడా కూల్చివేయడం అనేది చాలా మంచి విషయమే, హైడ్రా మంచి పనే చేస్తుంది అని ఎక్కువ మంది సమర్థిస్తున్నట్లుగా కనపడుతుంది. అండ్ యూ కెన్ సీ అక్కడ స్టాఫ్ మీరు చూడండి, హైడ్రా నుంచి వచ్చినటువంటి స్టాఫ్ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ కూల్చివేతల సందర్భంగా సుమారుగా ఒక 100 మందికి పైగా అక్కడ కనిపిస్తున్నారు. మీకు ఒక 100 మందికి పైగా అక్కడ స్టాఫ్ కనిపిస్తున్నారు, హైడ్రా స్టాఫ్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువే ఉండొచ్చు, 150-200 వరకు కూడా ఉండొచ్చు. సో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈవెన్ డిఆర్ఎఫ్ బృందాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అక్కడికి వచ్చారు. అండ్ యూ కెన్ సీ ఆల్ దోస్ క్రేన్స్ అండ్ ప్రొక్లైనర్స్, మీకు జేసీబీస్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తున్నాయి. అధికారులు మన సినిమాల్లో చూస్తూ ఉంటాం జనరల్గా, కొన్ని నల్ల కార్లు వేసుకొని తెల్ల కార్లు వేసుకొని ఒక్కసారిగా ఒక 5-6 కార్లు వచ్చి మీద పడిపోయి అక్కడ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు కదా, అలాంటి ఒక సీన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సినిమా యాక్షన్ సీన్ లాగా కనిపిస్తుంది. 100 మంది స్టాఫ్ని, పోలీసుల్ని, జిహెచ్ఎంసీ అధికారుల్ని వెంటబెట్టుకొచ్చేసి ఎంత పెద్దవాళ్ళైనా నాకు అనవసరం, కూల్చేయడమే అని చెప్పేసి రంగనాథ్ అక్కడ యాక్షన్లోకి దిగిపోయినట్లుగా మనకు కనపడుతుంది. అండ్ పోలీస్ ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ హిమ్. ఆయన బ్రదర్ని, అడ్వకేట్ బ్రదర్ అక్కడ గొడవ చేస్తుంటే అండ్ మనం బీప్ సౌండ్స్ వేయాల్సి వచ్చింది. కొన్ని
మాట్లాడలేని, మేము వినిపించలేని పదాలను కూడా ఆయన కొన్ని ఉపయోగించినట్లుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మరొకసారి హైడ్రా యాక్షన్స్ సంచలనంగా మారుతున్నాయి. పెద్ద చిన్న అని తేడా లేకుండా హీరోలు రాజకీయ నాయకులని, లేకపోతే లాయర్లు, అడ్వకేట్లు, మాకు ఎవరైనా ఒకటే అన్నట్లుగా ఈ కూల్చివేతల్ని మనం చూస్తున్నాం. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఎక్కువ మంది మద్దతు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ మా ప్రతినిధి పవన్ కూడా గ్రౌండ్ నుంచి మీకు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఘటనా స్థలం నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. సో ఒక్కసారి చూద్దాం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, పవన్ మనకి ఎలాంటి డీటెయిల్స్ అందిస్తారు అనేది. ప్లీజ్ టేక్ యూ లుక్ వన్స్. భాగ్యనగరంలో మరోసారి వీకెండ్ హైడ్రా కూల్చివేతలు అయితే మొదలైపోయాయి. ప్రస్తుతం మనం పడంచెరులో ఉన్న అమీన్పూర్ మండలంలో ఐలాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వివాదాస్పద భూమిలో సుమారుగా 1263 ఎకరాల ప్రభుత్వ భూమిలో, డిస్ప్యూట్ ల్యాండ్ లో ఈ ఊరు మొత్తం కూడా కోర్టు పరిధిలో ఉండడం జరిగింది. ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా మనం చూస్తున్న ఫామ్ హౌస్ ఏదైతే చూస్తా ఉన్నామో, ముఖ్యం సంబంధించిన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సంబంధించిన సంబంధించిన ల్యాండ్ ఫామ్ హౌస్ అయితే హైడ్రా అధికారులు కూల్చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల చూస్తా ఉన్నాం, ఈ ల్యాండ్ అంతా ఏదైతే ఉందో మొత్తం కూడా తొలిచేసి మొత్తం కూడా ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. సుమారుగా ఐలాపురం గ్రామంలో 1263 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే మనం చూస్తున్న ఇల్లులు ఏవైతే కనబడతా ఉన్నాయో, లెఫ్ట్ సైడ్ లో మనం చూస్తున్న నివాసాలు అన్ని కూడా ఆల్రెడీ నివాసాలు ఏర్పరచుకొని అందరూ కూడా నివాసాలు ఉంటున్న నేపథ్యంలో సుమారుగా 860 ఎకరాల ప్రభుత్వ భూమిని మిగిలిన ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో 863 ఎకరాల భూమి విలువ సుమారుగా 15,000 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా హైడ్రా చెప్తా ఉంది. దీని ల్యాండ్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో సుమారుగా 1998 నుంచి కూడా కోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది ఈ స్థలాలన్నింటినీ కూడా. సో కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఈ ముఖీం ఫామ్ హౌస్ ఏదైతే చూస్తా ఉన్నామో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లోపల భారీ నిర్మాణాలు, ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ నిర్మించుకొని లోపల బర్త్డే పార్టీలు చేయడం అలాంటివి చేస్తా ఉన్నారు. గతంలో మందకృష్ణ మాదే గారు కూడా ఈ ల్యాండ్ గురించి హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారు అంటూ కూడా ఒక అంశం అయితే రైట్. గతంలో కూడా ఉన్న మందకృష్ణ మాదిక గారు కూడా ఈ ల్యాండ్ లోకి వచ్చి ప్రభుత్వం డిస్ప్యూట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటో వాటిపై హైడ్రా తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వ భూములు వాటిపై డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్పై ఏకకాలంగా యాక్షన్ తీసుకొని వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక ప్రభుత్వానికి ఒక వినతి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత హైడ్రా యాక్షన్ సుమారుగా 1000 మందికి పైగా భారీ బందోబస్తు బలగాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. చుట్టూ కూడా సుమారుగా 860 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించుకొని ఆ మొత్తం కూడా ఫెన్సింగ్ వేసిన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. చుట్టూ కూడా ఫామ్ హౌస్ వదిలేసి మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా హైడ్రా అధికారులు వారి ఫెన్సింగ్ వేస్తా ఉన్నారు. మొత్తం కూడా ప్రహరీ గోడని ప్రకలించి వేసేసి అక్కడ హైడ్రాకి సంబంధించిన ఫెన్సింగ్ అయితే వేస్తా ఉన్నారు. మరి ఈ లోపల ఈ ముఖీం ఫామ్ హౌస్ ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో, ఈయన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ గా కూడా పనిచేస్తారు హైకోర్టులో. ఈయన పలుమార్లు ఇటు హైడ్రాపై చర్యలు తీసుకోవాలి, వీకెండ్ కూల్చివేతలు చేస్తా ఉంది, దీనిపై ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేరంటూ కూడా పలుమార్లు హైడ్రాపై కేసులు వేసి హైడ్రాపై ఆపోజిట్ గా పోరాడిన వ్యక్తి. ఇప్పుడు ఆయన పైకి ఎందుకు ఇవన్నీ ఫామ్ హౌస్ కూల్చివేయడానికి కావచ్చు, ఇటు కూల్చివేతలు ఇవి పర్సనల్ గా తీసుకుంటున్నావా లేకపోతే నిజంగా చట్టపరంగా ఉన్నాయంటూ యాక్షన్ తీసుకుంటున్నారా? 2 ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ఇదే ముఖ్యంగా సంబంధించిన మరొక 6 అంతస్తుల భవనం ఏదైతే ఉందో దానిపై కూడా కూల్చివేయడానికి సిద్ధంగా ఉంచారు. సుమారుగా కొంత మేరకు సమయం ఖాళీ చేయడానికి కొంత సమయం ఇవ్వడం జరిగింది. మరి లోపల సుమారుగా 860 ఎకరాల భూమిని మినహాయింపి గ్రామస్తులు ఆల్రెడీ నివాసాలు ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో వారిని మినహాయింపి మిగిలిన ప్రదేశం ఏదైతే ఉందో 863 ఎకరాల ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే చర్యలుగా తీసుకుంటా ఉంది. మరి ఇటు ప్రతిసారి హైడ్రా వీకెండ్ లోనే ఎందుకు కూలుస్తా ఉంది, ఇటు నార్మల్ డేస్ లో ఎందుకు రావట్లేదు? ప్రతిసారి శని ఆదివారాలను కూల్చివేతలు చేపడతా ఉంది. ఇటు ప్రభుత్వం డిస్ప్యూట్ లో ఉంది. 1963 నుంచి కూడా ఇది ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అప్పటి నుంచి కూడా ఈ కోర్టు వివాదాలన్నీ నడుస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, అయినా కూడా లోపల ఫామ్ హౌస్ కట్టారు, మరి అన్ని కూడా పార్టీలు చేసుకుంటాం కూడా ఆ లీజ్ కి అలాంటివి చేస్తారా? మరి ఏంటి జరుగుతా ఉంది ఇక్కడ అంతా కూడా? మరి కూర్చోడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ ల్యాండ్ అంతా కూడా ఫెన్సింగ్ వేసుకుంటా ఉన్నారు అధికారులు. మరి లెఫ్ట్ సైడ్ లో ఉన్న స్థలాలు ఏవైతే నివాసాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలు ఉక్కిరి బిక్కిరి, అంటే మా ఇళ్ల స్థలాలను ఎప్పుడు కూలగొడతారు, మా ఇళ్ల మీద కూడా హైడ్రా వస్తుందేమన్న భయాందోళనతో అందరూ కూడా ఇంట్లోకి తాళాలు వేసుకొని బయటికి రాకుండా చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇటు గ్రామాన్ని వదిలేసి, నివాసాలను వదిలేసి మిగిలిన స్థలం ఏదైతే కనిపిస్తా ఉందో ఇదంతా మటుకు కూడా సుమారుగా 823 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మొత్తం కూడా భారీ రాడ్లు ఏర్పాటు చేసుకొని ఫెన్సింగ్ వేసుకొని మొత్తం హైడ్రా భూమిని మొత్తం హైడ్రా ఈ అండతో భారీ పోలీసులు బలహాలు, ఇటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, మరి స్పెషల్ పోలీసులు కావచ్చు, అందరినీ వారి సమక్షంలో సుమారుగా 1000 మంది పైగా పోలీసుల సమక్షంలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికీ లోపల కూల్చివేత జరుగుతూ ఉన్నాం. మనం ఆర్టీవీ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం.
ఇటు హైడ్రాతో పాటు స్పెషల్ ఫోర్స్ పోలీసులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం కూడా రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఏకముడిగా కూల్చివేతలు అయితే చేపడతా ఉన్నారు. లోపల మొత్తం కూడా ఆ ఫామ్ హౌస్ మొత్తం మరికొన్ని నిమిషాలు దాన్ని నేలమట్టం చేసినట్టు కనిపిస్తుంది. మొత్తం బేస్మెంట్ మొత్తం కూడా కూల్చడం జరిగింది. మరి ఇదే స్థలానికి సంబంధించిన ముఖ్యంగా సంబంధించిన వివాదాస్పద స్థలం గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు సర్వే నెంబర్ 1 నుంచి 200 వరకు ఇవంతా కూడా గవర్నమెంట్ స్థలంగా పరిగణిస్తా ఉన్నారు. మరి ఇందులోనే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఉంది, ఇక్కడ ఉన్న నివాసాలు, ఇక్కడ ఉన్న ఊరు మొత్తం కూడా ఈ ప్రభుత్వ స్థలంలోనే ఉంది. మరి ప్రభుత్వ స్థలంలో ఉన్న నివాసాలని మేము నివాసాల జోలికి వెళ్ళాము హైడ్రా అంటూ కూడా చెప్పుకొచ్చింది. కాబట్టి నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుతాం అంటూ కూడా చెప్తా ఉంది. మరి ఇదే సర్వే నెంబర్లో మరొక ప్రభుత్వ స్థలంలోనే పర్మిషన్ లేకుండా ఒక 6 అంతస్తుల భవనం ఏదైతే ఉందో దానిపై హైడ్రా అధికారులు కూల్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అక్కడికి అది కూడా చూపించి మీకు ప్రయత్నం చేస్తారు. మరి 6 అంతస్తుల భవనం కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అందులో నివాసాలు కొంతమంది ఉన్న నేపథ్యంలో ఖాళీ చేయడానికి సుమారుగా 2 గంటల సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మరి అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మరి అక్కడ ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా ఎలా కట్టారు, మరి ఎందుకు 6 అంతస్తుల భవనం కట్టాల్సి వచ్చింది, కొన్న వారికి ఎలా అమ్మారు, ఏ డాక్యుమెంట్ చూపించి అమ్మారు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ఒకసారి మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. రావాలి ఇవాళ అది కూలగొట్టి అన్యాయం చేశారు. ఇలా మీరు ఎట్లా ఎంటర్ అవుతారండి? టైటిల్ డిస్ప్యూట్ అక్కడ పెండింగ్ ఉంది. You need not come, you should not come. అయ్యాపు this is a village. మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ డోంట్ ఓవర్ జడ్జిమెంట్ వయలేట్ చేసి మనిషి చూడు చూడు మనిషి కనబట్లేదు నీకు అంత కళ్ళు మనిషి నిలబడితే కళ్ళు అరగంట టైం ఉన్నప్పుడు ఎందుకు వచ్చారా? పొద్దున 6ంటికి వచ్చి కాదు చేయమంటే నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. అది 100 మంది పోలీసులు వచ్చి ఏం కాదు, మనిషి చంపేడు పోని. మనిషి నిలబడితే మనిషిని కొడతావు నువ్వు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.